Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని పద్మనాభంలో ఉన్నటువంటి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం వద్ద ఉన్నాను. సో నేను ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇంటర్మీడియట్ అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో దిశానిర్దేశం చేసేటువంటి లైఫ్ ఏదైనా ఉందంటే అది ఇంటర్మీడియట్లోనే అన్నట్టు. సో అలాంటి ఇంటర్మీడియట్ చదువు కోసం పేరెంట్స్ ఎన్నో కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కోసం వేచి చూస్తుంటారు. అంటే లక్షల్లో ఖర్చు పెడుతూ పిల్లల చదువు కోసం లక్షల్లో ఖర్చు పెడుతూ కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు సిద్ధమవుతుంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ కళాశాలకు, ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వ కళాశాలలో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు గడువు ఉంది, ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి వసతులు ప్రస్తుతం ఉన్నాయి, అలానే ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అంటే ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు తెలుస్తున్నాయి. ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎట్లా ఉంటుంది? ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ఆదేశాల మేరకు మే 9 నుండి మొదటి దశ ప్రవేశాలు ప్రారంభమైనాయి. రాబోయే నూతన విద్యా సంవత్సరానికి ఒక వారం రోజుల ముందుగా ఈ యొక్క ప్రిన్సిపల్లకు, అధ్యాపకులకు, ఈ యొక్క విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభ శుభాకాంక్షలు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంలో ఈ 10th రిజల్ట్ వెలువడగానే అన్ని కళాశాలల యొక్క లెక్చరర్సు ఈ యొక్క విద్యార్థుల అడ్రస్లు తెలుసుకొని డోర్ టు డోరు క్యాన్వాసింగ్ మొదలుపెట్టారు. అంతకంటే ముందుగానే ఈ యొక్క డిసెంబర్ మరియు జనవరిలో ఆ యొక్క వాళ్ళకు మండలాల వారిగా వారికి అలాట్ అయినటువంటి స్కూళ్ళకు వెళ్ళి విద్యార్థులను కలిసి తమ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు, తమ కళాశాలను విజిట్ చేయవలసిందిగా కోరారు. ఆ సందర్భంగా కొన్ని మండలాల్లో ఆ కళాశాల పక్కనే స్కూళ్ళల్లో 10th పరీక్షలు జరిగినాయి. అప్పుడు కూడా కళాశాలను విజిట్ చేసి కళాశాల యొక్క వసతులను పిల్లలందరూ కూడా తెలుసుకున్నారు. ఓకే, గడువు ఎప్పటి వరకు ఉంది సార్? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? గడువు మొదటి దశ గడువు 31 వరకు ఉన్నది. ప్రతి విద్యార్థులు సంబంధిత కళాశాలకు వెళ్ళినట్లయితే వారికి ఒక ప్రవేశ పత్రం ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి కేవలము మెమో జిరాక్సు, ఈ ఆధార్ కార్డు, హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్టయితే ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగి వారికి ప్రవేశం సంఖ్య అలాట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వసతులు ఉన్నాయి సార్ ప్రభుత్వ కళాశాలలో మిగతా కళాశాలను పోల్చినట్టయితే ఈ యొక్క విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ డెస్క్లు కానీ మిగతా వసతులు, తర్వాత విశాలమైనటువంటి ప్రతి కాలేజీలో గ్రంథాలయము, తర్వాత ప్రయోగశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల యొక్క ప్రయోగశాలలు దాదాపు ఎట్ ఏ టైం 40 మంది విద్యార్థులు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ విద్యార్థులకు చదువుల నుండి ఒత్తిడిని దూరం చేయడానికి వారికి ఈ యొక్క విశాలమైనటువంటి ఆట స్థలాలు కూడా ఉన్నాయి. అధ్యాపకుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అధ్యాపకులు దాదాపు ప్రతి కళాశాలలో 90% అధ్యాపకులు ఉన్నారు. ఒక 10% ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీని ప్రభుత్వం ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్తగా ఈ యొక్క అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రతి అధ్యాపకుడు కూడా ఈ యొక్క తక్కువ కేవలం సైన్స్ వాటిలో 30-40 స్ట్రెంత్, ఆర్ట్స్లో ఒక 60-70 స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థుల పట్ల అధ్యాపకులు శ్రద్ధ వహించి తక్కువ లెర్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా ప్రభుత్వ కళాశాల అనగానే స్టూడెంట్స్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు ఒక అపోహ ఉంటుంది, చదువు బాగా చెప్పారేమో అన్నట్టుగా. సో లక్షలు పెట్టేసి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల చదువుతుంటారు. అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎవరో గ్లోబల్ ప్రచారాన్ని నమ్మకుండా తల్లిదండ్రులకు ఒకటి విజ్ఞప్తి ఏంటంటే,
తమ యొక్క పిల్లలను తీసుకొని మీరు దగ్గరలోని మండలాల వారిగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలను విజిట్ చేసినట్టయితే అక్కడి వసతులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవచ్చు. మా పిల్లలు సాధించినటువంటి ఫలితాలలో ఈ యొక్క మార్కులను కూడా తెలుసుకోవచ్చు. ప్రైవేటు మిగతా కళాశాల లెక్క ప్రభుత్వ కళాశాలలు ఎక్కువ మొత్తంలో పేపర్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేయకపోవచ్చు, కానీ మా పిల్లలు మిగతా కళాశాలలకు ఏ విధంగా తీసుకోరు అని చెప్పడానికి ప్రతి కళాశాలలో వచ్చినటువంటి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కులే నిదర్శనం. తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క కళాశాలను విజిట్ చేసి వసతుల గురించి వారికి ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను గురించి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొన్న ఫిబ్రవరిలో ఈ కరీంనగర్ టౌన్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో కాలేజీ డే జరిగింది. ఈ యొక్క కలెక్టర్ మేడం అటెండ్ అయ్యారు. కలెక్టర్ మేడం ఒకటే చెప్పిండ్రు, ఏంటంటే ప్రతి ప్రభుత్వ కళాశాలకు ఈ యొక్క మీరు చదువుతున్నటువంటి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. అంటే మీరు సాధించినటువంటి ఫలితాలను మీ యొక్క ఊర్లో పట్టణంలో చెప్పి మరికొంతమందిని కళాశాలను చేర్పించవలసిందిగా ఆ యొక్క విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్గా పేర్కొనడం జరిగింది. అదే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఏ కరపత్రము ఏ ఈ యొక్క పేపర్ అడ్వర్టైజ్మెంటు బ్యానరు చేయలేని పని మా పిల్లలు సాధించినటువంటి ఫలితాలు వారు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలే నిరూపిస్తాయి. సో చూశారు కదా జిల్లా విద్యాధికారి ఏం చెప్తున్నారో. కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలను నిర్వహిస్తున్నట్టు చెప్తారు. అంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా సమకూర్చమన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో విద్యార్థులందరూ అంటే ఇప్పటికి ఇంకా అడ్మిషన్ మొదలైనాయి. సో అడ్మిషన్లు ఇప్పటికి కూడా ఇంకా నడుస్తున్నాయి. సో గడువు తేదీ ఇంక ఉంది కాబట్టి విద్యార్థులందరూ ఆలస్యం చేయకుండా ప్రభుత్వ కళాశాలలు ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలకు అడ్మిషన్లు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.